వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెంటనే జాయిన్ అయ్యే వారి కోసం ఇమ్మీడియట్గా రిక్వైర్మెంట్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. సిజిఎస్ కంపెనీ వాళ్ళు సెలెక్ట్ అనే వారికి వచ్చేసి 30 రోజుల పాటు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఒకవేళ మీరు ఎలిజిబుల్ అవుతారనుకుంటే మినిమం 12th క్లాస్ పాస్ ఉంటే సరిపోతుందండి. గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ అంత ఇంపార్టెంట్ అయితే కాదు. మినిమం 12th క్లాస్ పాస్ అయి ఉన్న ఈ జాబ్స్కి అయితే మీరైతే ట్రై చేయొచ్చు. అండ్ పర్ మంత్ మీకు 20,000 ప్లస్ మీకు శాలరీ కూడా వీళ్ళైతే ఇస్తున్నారు స్టార్టింగే. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఈ యొక్క వీడియోలో మనైతే తెలుసుకుందాం. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మీరు ఇంకా మన ఛానల్ అయినా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ప్రెజెంట్ విడుదలైనటువంటి జాబ్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకుంటే సిజిఎస్ కంపెనీ వాళ్ళు వచ్చేసి టెక్నికల్ వాయిస్ సపోర్ట్ ఫర్ డొమెస్టిక్ కింద ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. మే 21 నుంచి మే 31 వరకు, అంటే మే ఎండింగ్ వరకు అయితే వాకింగ్ డ్రైవ్ జరుగుతుంది. 11 AM to 3 PM వరకు వచ్చేసి. అండ్ మీకు అడ్రస్ కూడా వచ్చేసి మాదాపూర్ లొకేషన్లో అయితే ఈ యొక్క అడ్రస్ కూడా ఉంటుంది. అండ్ మీరు వచ్చేసి ప్లీజ్ అరైవ్ టు లీస్ట్ 10 minutes ప్రియర్ టు యువర్ షెడ్యూల్ ఇంటర్వ్యూ టైం, అంటే వాళ్ళు చెప్పిన టైం కంటే ఒక 10 minutes బిఫోర్ రండి అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. నోట్ వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఇంటర్వ్యూస్ ఆన్ సాటర్డే ఆర్ సండే, అంటే సాటర్డే మరియు సండే రోజు అయితే మేమేం ఇంటర్వ్యూస్ కనెక్ట్ చేయం. ఎందుకంటే వాళ్ళకి సాటర్డే అండ్ సండే వచ్చేసి అందరికీ వీక్ ఆఫ్ ఉంటుంది, అంటే ఆ రోజు ఆఫీస్ అయితే వర్కింగ్ డే అయితే కాదు. షుడ్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ నీడ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఫీల్ ఫ్రీ టు అస్ వయం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకా మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడి ద్వారా మీరైతే వాళ్ళైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే శాలరీ వీళ్ళు ఎంత ఆఫర్ చేస్తారంటే 2.5 to 3.5 lakh per annum వరకు ఆఫర్ చేస్తారు. అప్ టు 5K ఇన్సెంటివ్స్ ఎవ్రీ మంత్ మీకు అప్ టు 5K ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఫర్ ద 1 month ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ అండ్ ద డే షిఫ్ట్ విల్ నాట్ ప్రొవైడ్ ట్రాన్స్ఫరేషన్, అంటే మీకు సెలెక్ట్ అయిన తర్వాత 1 month అయితే మీకు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. అది కూడా ఓన్లీ డే షిఫ్ట్ మాత్రమే ఉంటుంది. ఆ 30 days ట్రైనింగ్ పీరియడ్ కూడా వచ్చేసి ఆ ట్రైనింగ్ పీరియడ్లో మేమైతే ఎలాంటి ట్రాన్స్ఫరేషన్ అయితే మేము ప్రొవైడ్ చేయడం అని చెప్పేసి చెప్తున్నారు. లుకింగ్ ఫర్ ఇమీడియట్ జాయినర్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఎవరైతే ఇక్కడ సెలెక్ట్ అవుతారో వాళ్ళైతే ఇమీడియట్గా కూడా జాయినింగ్ కూడా అవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి వచ్చేసి వీళ్ళ రిక్వైర్డ్ స్కిల్స్ కింద చూసుకుంటే ఎవరైతే ఉంటారో, అంటే పర్సన్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి స్పీక్ ఎక్సలెంట్ ఇంగ్లీష్ అండ్ హిందీ అంటే ఇంగ్లీష్ అండ్ హిందీ అయితే ఖచ్చితంగా మీకైతే వచ్చి ఉండాలి. డే షిఫ్ట్ ఫర్ డొమెస్టిక్ ప్రాసెస్, నో క్యాబ్, సాటర్డే సండే అయితే ఫిక్స్డ్ వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. అండ్ బెనిఫిట్స్ వచ్చేసి మీకు పిఎఫ్, మెడికల్ గ్రాట్యుటీ కూడా ఉంటుంది. బోత్ క్యాన్ అప్లై ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్. అండర్ గ్రాడ్యుయేషన్ ఆల్సో క్యాన్ అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. యూ క్యాన్ రెఫర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ కాంటాక్ట్స్. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా షేర్ చేయండి. అయితే చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే మరి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు, మరి ఇంటర్వ్యూకి మేమేమైనా అంటే నేర్చుకోవాలి ప్రాసెస్ ఏంటని చెప్పేసి మీకైతే డౌట్ ఉంటుంది. అండ్ వీళ్ళ ఇంటర్వ్యూకి సంబంధించి ఒక ప్రాసెస్ సంబంధించి ఒక యూట్యూబ్ వీడియో లింక్ కూడా ప్రొవైడ్ చేశారు. మీరైతే ఈ యొక్క వీడియో చూసి అండ్ మీకు ఏదైనా నాలెడ్జ్ లేకపోతే మీరైతే నాలెడ్జ్ కూడా తెలుసుకోవచ్చు. అండ్ ప్రీవియస్లీ ఎవరైనా సరే ఈ యొక్క సిజిఎస్ కంపెనీకి ఇంటర్వ్యూని ఇచ్చింటే వాళ్ళైతే ప్రెజెంట్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. అయితే ఇక్కడ ఎవరైతే ఈ యొక్క డ్రైవ్కి వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళు వచ్చేసి ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవాలి, అలాగే ఇంటర్వ్యూ కూడా వెళ్ళాల్సి ఉంటుంది. సో ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి మీకు లైవ్లో మీకైతే వీడియో కూడా చూపిస్తాను. సో మీకు అప్లై నో ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ లింక్ అయితే మనకి ఇప్పుడైతే ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసిన వెంటనే మనకైతే ఒక అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. మీకు లైవ్లో చూపిస్తాను, సేమ్ యాజ్ నేను ఎలా అయితే చూపిస్తాను మీరు కూడా అలాగే ఈ యొక్క జాబ్స్ అయితే ట్రై చేయండి. డేటా కన్సిస్టెంట్ ఇక్కడ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ ఇక్కడ అయితే ఒక ఆప్షన్ అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇండియా అని చెప్పేసి అయితే ఆప్షన్ ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే యాక్సెప్ట్ వస్తుంది. ఆ యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే తీసుకొని వెళ్తారు. యాడ్ రిజ్యూమ్ ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ దగ్గర వచ్చి మీరైతే మీ యొక్క ఫైల్ నుంచి మీరైతే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదు మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉందంటే కనుక మీరు డైరెక్ట్గా లింక్డ్ఇన్ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత సెకండ్ వచ్చేసి మీ యొక్క పర్సనల్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వండి. తర్వాత మీ సిటీ అండ్ టౌన్ డీటెయిల్స్, మీ పోస్ట్ కోడ్ అండ్ కరెంట్ మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ దిగిన శాలరీ డీటెయిల్స్ మెన్షన్ చేయండి, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నోటీస్ పీరియడ్ ఎన్ని రోజులు. అలాగే సోషల్ ప్రొఫైల్ ఆప్షనల్గా ఉంటుంది, మీకు అదైతే అవసరం లేదు. మీకు ఒకవేళ లింక్డ్ఇన్లో ప్రొఫైల్ ఉంటే కనుక మీరు డైరెక్ట్గా అప్లై విత్ లింక్డ్ఇన్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా అక్కడ నుంచి అప్లికేషన్ అయితే వెళ్ళిపోతుంది. మీకు ఇవన్నీ డీటెయిల్స్ ఏమి ఫిల్ చేసిన అవసరం లేదు. అడిషనల్ ఫైల్స్ ఆప్షన్ ఇచ్చారు. యాడ్ కవర్ లెటర్ కూడా మెన్షన్ చేశారు. ఇంకా ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత సెండ్ అప్లికేషన్ చేసేస్తే మీకు మీ యొక్క అప్లికేషన్ అయితే వాళ్ళకైతే వెళ్ళిపోతుంది. అండ్ మీరు ఎట్ ఏ టైం 30 మే వరకు అయితే వాకింగ్ డ్రైవ్ అయితే ఉంటుంది. మీరు
మీరు ఈ 30 మే వరకు అయితే మీరైతే వాకిన్ కూడా అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇమ్మీడియట్గా కూడా మీకైతే జాయినింగ్ కూడా ఉంటుంది అండ్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. శాలరీ కూడా వచ్చేసి 2.5 to 3.5 LPA వరకు అయితే వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. ఇంకా మీకైనా డౌట్స్ ఉంటే వాళ్ళు ఇచ్చిన మెయిల్ ద్వారా మీరైతే వాళ్ళనైతే కాంటాక్ట్ అవ్వండి. ఇంకా మీకైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా మనకైతే తెలియజేయండి. థ్యాంక్ యూ.